హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ బోండా రెసిపీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు ఈరోజు మైసూర్ బోండా కావాలని చెప్పేసి గోల పెట్టేశారు. సో అప్పటికప్పుడు పిండి కలిపి ఇలా చేశాను. అద్భుతంగా వచ్చాయి, చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హోటల్లో మైసూర్ బోండా ఎంత టేస్టీగా ఉంటాయో అంతకంటే రుచిగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు తీసుకోండి. చిక్కటి పెరుగు, మరీ ఎక్కువ పులవకూడదు. అలాంటి పెరుగుని 1 కప్పు తీసుకోవాలి. మజ్జిగ తీసుకున్నట్లయితే 2 కప్పులు తీసుకోండి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసుకోండి. చాలామంది ఈ పంచదార వేయరు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పెరుగులో ఉప్పు, పంచదార, ఆయిల్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పెరుగులో గడ్డలు లాంటివి ఏమీ లేకుండా ఫుల్గా క్రీమ్ లాగా అయిపోవాలి, అంతవరకు కలుపుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసుకుంటేనే చక్కగా పొంగుతూ వస్తాయి. సో వంట సోడా కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇలా పెరుగులోనే వంట సోడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ వంట సోడా, జీలకర్ర మొత్తం పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. వంట సోడా వేసుకోవటం వల్ల చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ లాగా వస్తాయి పెరుగులో. ఇలా వచ్చేసిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా వేస్తున్నాను. అచ్చంగా మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. అచ్చంగా హోటల్ స్టైల్లో చేసుకోవాలి. హోటల్ వాళ్ళైతే మైదానే వేస్తారు, 2 కప్పులు గోధుమ పిండి వాడరు. మనం ఇంట్లో చేసుకుంటున్నాము, హెల్దీగా చేసుకోవాలి కాబట్టి ఇలా పూర్తిగా మైదా వేయకుండా సగం గోధుమ పిండి, సగం మైదా వేసుకొని ఇలా పెరుగులో మొత్తం పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి ఇలా పెరుగులో కలిసిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకోండి పిండిని. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. ఈ విధంగా పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పిండిని ఇలా బాగా ట్యాప్ చేస్తూ కలిపారంటే ఇలా ఫుల్గా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి పిండి కన్సిస్టెన్సీ. ఇలా పిండిని ట్యాప్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే పిండి ఇంకా సాఫ్ట్గా నానిపోతుంది. ఈ పిండి నానే లోపల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పల్లీలు వేయించినవి, పుట్నాల పప్పు కొంచెం, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా 2 వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ అల్లం, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కాస్త పలుగ్గా కావాలంటే కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోండి, లేదా ఇలా మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇలానే చట్నీ ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇక ఈ చట్నీకి పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులో వేసుకున్నామంటే అద్భుతంగా ఉండే కొబ్బరి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీలో, దోశలో, పునుగు, గారె లాంటి మరి ఇంకే టిఫిన్స్లో అయినా సరే అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా చట్నీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు చట్నీ కూడా వదలకుండా నాకేసి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ముందుగా కలుపుకున్న పిండి కూడా మనకి నానిపోయింది. చక్కగా పిండి అంతా ఇలా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మరొక నిమిషం పాటు వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకుని మైసూర్ బోండా వేసుకోవటమే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇక స్టవ్ మీద ఆయిల్ని అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మైసూర్ బోండాని వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాత్రం స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా అన్ని వైపులా కుక్ అవుతుంది. ప్రతి బోండా కూడా లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ బోండాల్ని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తాయి, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి.
అచ్చంగా మైదాతో చేయలేదు, మనం గోధుమ పిండి కూడా వేసుకున్నాము సగం. కానీ చూడండి హోటల్లో ఎలా ఉంటాయో మైసూర్ బోండా అదేవిధంగా పర్ఫెక్ట్గా పొంగాయి, మంచి కలర్ కూడా వచ్చాయి. మీరు మైసూర్ బోండా రౌండ్గా వేయాలి అంటే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఇలా ఒక గరిటె తీసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో పెట్టేసి బాగా వేడైన తర్వాత గరిటెని కొంచెం ఆయిల్లో ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా వదిలారంటే చక్కగా ప్రతి బోండా కూడా రౌండ్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క బోండాని వేసుకోండి. ఇలా మైసూర్ బోండాలన్నింటినీ మీరు రౌండ్ షేప్లో రాని వాళ్ళైతే ఈ చిన్న టిప్తో కనుక వేశారంటే చాలా రౌండ్గా మంచి కలర్లో మంచిగా టేస్టీగా వస్తాయి. ఇక కలుపుకున్న పిండిని ఇలా వాయల కొద్దీ మైసూర్ బోండాలను వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే రెడీ చేసుకున్న చట్నీతో అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అచ్చంగా హోటల్లో మనకి ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటాయండి, హెల్దీ కూడా. మరి 2-3 రోజులకు ఒకసారి కాకుండా నెలకు ఒకసారి అయితే ఇలా ఈ టిఫిన్ని చేసుకొని తినచ్చు. అప్పుడప్పుడు నోటికి నచ్చింది కూడా తినాలి కదండి. సో అందుకోసమే నేను 2 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇలా మైసూర్ బోండా చేస్తూ ఉంటాను. పిల్లలకి చాలా ఇష్టం, భలే ఇష్టంగా తింటారు. మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మావాడైతే మైసూర్ బోండా టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మైసూర్ బోండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాలతో హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. కేవలం 5-10 నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితో చిటికెలో పిల్లలకు ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ మరమరాల వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక బౌల్లో సగానికి నీళ్లు తీసుకోండి. చక్కగా 1.5 కప్పు మరమరాలను తీసుకొని ఇందులో వేసుకోవాలి వాటర్లో. మా సైడ్ అయితే వీటిని మరమరాలు అంటాము, బొరుగులు అంటాము. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈ మరమరాలని వాటర్లో ఇలా బాగా డిప్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మరలా ఒకసారి డిప్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి. మరమరాల్లో వాటర్ అనేవి లేకుండా ఇలా పిండేసి తీసుకోండి. ఇలా వాటర్లో ఉన్న మరమరాలన్నింటినీ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటితో మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు పొడి బియ్యం పిండి అండ్ ఇంకో 2 స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా ఇష్టం లేకపోతే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్లు పొడి బియ్యం పిండి, 2 స్పూన్లు మైదా వేసుకొని ఈ పిండిలు మసాలాలు అన్నీ మరమరాల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ముందుగా నీళ్లు వేయకుండా ఇలా మరమరాల్లో ఈ మసాలాలు పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం ఉండవు, ఆల్రెడీ మరమరాలు మనకి తేమగానే ఉంటాయి కాబట్టి చాలా వరకు వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. సో అవసరమైతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపే కొద్దీ మనకి ఇది ఇలా ముద్దలాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత కాస్త ముద్దలాగా తగులుతున్నప్పుడు ముద్దల్ని ఇలా చేసుకొని చిన్న చిన్న వడల్ని చేసుకుంటున్నాను. చూసారు కదా, వడలు ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో చేసుకోవటమే. కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే గట్టిగా స్టిక్ అవుతాయి. వాటర్ ఎక్కువ వేశారంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా ముద్దలాగా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకొని వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసుకున్న వడల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో వేసేమీ ఫ్రై చేయనక్కర్లేదు, జస్ట్ ప్యాన్కి అడుగు వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఈ ప్యాన్లో సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి వడల్ని ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఆయిల్లో ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు, మరమరాలు కూడా విడివిడిగా అయిపోవు. చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాల వడలు రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా? లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అండ్ హెల్త్కి కూడా అంత హానికరమేం కాదు. అప్పుడప్పుడు తినే పకోడీలు బజ్జీలు లాగా వీటిని కూడా చేసుకోవచ్చు. మీరు మైదా వేయటం ఇష్టం లేకపోతే శనగపిండి వేసి చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ మరమరాల వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆనియన్ బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. స్నాక్ టైంలో పిల్లలకు ఈ బ్రెడ్ బజ్జీని చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 5 లేదా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బ్రెడ్ పీసులను పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. ఆయిల్ బటర్ నెయ్యి ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు. డ్రైగా ఇలానే ప్యాన్ మీద వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే కొంచెం ఇవి క్రిస్పీగా డ్రైగా అయిపోతాయి. ఆల్రెడీ డ్రైగా ఉన్న బ్రెడ్ పీసులు తీసుకుంటే అలానే వేసుకోవచ్చు. ఇవి సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర తరుగు, కాస్త కరివేపాకు, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి. ఈ పిండి మాత్రం మీరు తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి తీసుకోండి. 3 ఉల్లిపాయలకి నేను 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేస్తున్నాను. మీరు ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలాలు పిండి అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇక ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోండి. పకోడీల పిండి ఎలా తడుపుకుంటామో అదే విధంగా తడుపుకోవటమే. ఉల్లిపాయ పకోడీ వేస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీలో తడుపుకోండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకునే మాదిరిగా పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న సైజ్ ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులన్నింటినీ కట్ చేసుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పకోడీ పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ పీసులకి రెండు వైపులా స్టఫ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఈ ఉల్లిపాయ పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని అయితే నేను ముందుగానే పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఇలా పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు రోజు పెట్టే స్నాక్స్ బోర్ కొడుతూ ఉంటాయి. ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. ఇలా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది. ఆల్రెడీ మనం బ్రెడ్ని ముందుగానే కొంచెం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఈ బ్రెడ్ బజ్జీలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలిన పీసుని కూడా పకోడీ పిండిని ఈ విధంగా పట్టించి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బ్రెడ్ పీసులన్నింటినీ ఫ్రై చేసుకొని
ఫైనల్గా సర్వ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ఇంకా లేట్ చేయటం ఎందుకండి, ఈరోజే ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. పైన అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆనియన్ బ్రెడ్ బజ్జీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చికెన్ 65ని చాలా ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ప్రతి చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, అచ్చంగా హోటల్లో తింటూ ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంట్లోనే మీరు కూడా ఈజీగా ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా ఒక జల్లెడలో వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ముక్కలు మాత్రం ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా ఉండాలి. తర్వాత ఇందులో ఒక ఎగ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఎగ్ వైట్ అయినా వేసుకోవచ్చు. కొంతమంది ఎగ్ ఎల్లో వేసుకోరు ఇలాంటి డిషెస్లో. సో నేనైతే ఫుల్ ఎగ్ వేసుకున్నాను. తర్వాత రుచికి తగ్గట్లుగా కారం, ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు చొప్పున మైదా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మీరు పావు కేజీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క స్పూనే వేసుకోండి. తర్వాత ఈ మసాలాలు, కార్న్ఫ్లోర్, మైదా అన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుతున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల ముక్కకి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి, చేతికి అంటుకోకుండా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగా హాఫ్ చికెన్ అయితే వేసుకున్నాను. కలుపుకున్న చికెన్లో సగం చికెన్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ముక్కలన్నీ ఈక్వల్గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ముందుగానే మసాలాలు వేసుకున్నాం కాబట్టి తర్వాత దీన్ని సాటేస్ చేసేటప్పుడు ఎక్కువ మసాలాలు వేసే పని ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. సాటేస్ చేయకపోయినా సరే ఇలానే కూడా తినేసేయచ్చు. చూసారు కదా, ఇలా చికెన్ అంతా చక్కగా ఫ్రై అయ్యి బంగారు రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మరొక వాయి కింద వేసుకొని ఫ్రై చేసుకొని ఇదే విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, చక్కగా చికెన్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. నేను ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి ఈ కలర్లో వచ్చాయి. ఫుడ్ కలర్ వేసినట్లయితే ఇంకా ఎర్రగా వస్తుంది. తర్వాత సాటేస్ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే ఇందులో కొంచెం కొత్తిమీర, ఇంకా కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు మీ ఇష్టం అన్నమాట. కొంచెం పెద్దవిగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక ఈ ముక్కలన్నీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఇందులో ఒక 2 స్పూన్లు చిల్లీ సాస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, అండ్ ఒక 2 స్పూన్లు టొమాటో సాస్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్లు, చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకోండి. చూసారు కదా, ఇలా చాలా కొంచెం వాటర్ వేసుకొని ఈ సాస్లు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను. కలర్ కోసం ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోకుండానే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నింటినీ ఈ సాస్లో వేసుకొని సాస్లో బాగా టర్న్ చేసుకోండి. చికెన్ ముక్కలన్నింటికి సాస్ బాగా పట్టేంత వరకు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. మరలా 1 నిమిషం పాటు ఈ సాస్ అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా ఒక నిమిషం పాటు సాస్లో ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా మీరు స్టార్ హోటల్లో తింటే ఎలా ఉంటుందో అదే రుచితో ఇంట్లో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయలేదు. ఆ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా పడిందంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నాను. అద్దిరిపోయిందనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి. ప్రతిసారి చికెన్ 65 తినాలంటే హోటల్కి పరిగెత్తే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి. ఈ చికెన్ 65 మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.